గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఆరోగ్యం వస్తు సుజోక్ నాడియో కార్యక్రమానికి స్వాగతం. స్పైన్ థెరపీలో భాగంగా ఈరోజు చేతులు లాగడం, కాళ్ళు లాగడం, నడు నొప్పి, దీనికి సంబంధించిన సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే ఈ సమస్యలకి స్పైన్ థెరపీ ద్వారా, నాడీ యోగా కార్యక్రమం ద్వారా మనకు సొల్యూషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఆచార్య శశికాంత్ శర్మ గారు ఉన్నారు. నమస్తే శర్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సరే, ఈ సిరీస్లో భాగంగా మనం నడు నొప్పి, కాళ్ళు లాగడం, స్పైన్ థెరపీ గురించి మనం ముందుగా చెప్పుకుంటున్నాం. దీనికి సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే అండి. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నటువంటి సమస్యల్లో ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ ఒకటి. అయితే ఈ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే చాలా మందికి ఈ ఒక పక్క చేయి లాగడం, తర్వాత ఒక పక్క కాళ్ళు లాగడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి సంబంధించి మనం ఈరోజు ఫోకస్ చేయబోతున్నామండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ అనేది ఉంది. ఇది సంబన్ గోంగ్ అని కొరియన్ టెక్నిక్లో చాలా సింపుల్గా మన హ్యాండ్ నుంచి ఒక 2 ఫింగర్స్ ప్రెస్ చేసి మనం బ్రీతింగ్ టెక్నిక్స్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే దీంట్లో మంచి రిలీఫ్ అనేది వస్తుంది. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే ఒక పక్క చేయి లాగడం, అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, లేదు ఒక పక్క కాళ్ళు లాగడం లెఫ్ట్ కానీ రైట్ కానీ, కొందరికి ఏంటంటే కంప్లీట్గా ఈ లెఫ్ట్ సైడ్ చేయి లాగడం, లెఫ్ట్ సైడ్ కూడా కాళ్ళు లాగడం సమస్య ఉంటుంది. కొందరిలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేయి లాగడం, రైట్ సైడ్ కాళ్ళు లాగడం సమస్య ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా లాగుతూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది. అది చూసి మీరు ఇంటి దగ్గర చేసుకున్నట్టు అవుతాయి. ఎందుకంటే దీనికి చాలా మట్టుకు మెడిసిన్స్ అనేవి లేవు. చాలా మంది వన్ సైడ్ బాడీ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళకి రిలీఫ్ అనేది దొరకదు. కొంతమందికి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసినా కూడా అంతా నార్మల్ ఉంటుంది. ఈవెన్ బ్రెయిన్ ఎంఆర్ఐ ఏది తీసినా కూడా నార్మల్ ఉంటుంది. బట్ వాళ్ళు సఫర్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో క్లిప్ అండి, తప్పకుండా చూడండి. ఇంటి దగ్గర మీరు ఇది చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఓకే సార్. స్పైన్ కేర్ సిరీస్ 5లో ఈ ఒక పక్క కాలు చేయి లాగడానికి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా చక్కటి పరిష్కారం దొరుకుతుందో తెలుసుకుందాం. దీంట్లో మనకు ఈ కొరియాలో సంవన్ గోంగ్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఉందండి. ఇది ఎనర్జీ రిలేటెడ్ అనమాట. ఇది చేసుకోవడం ద్వారా ఏంటంటే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నా, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నా ఆటోమేటిక్గా ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ లెఫ్ట్ సైడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ వాడి చేస్తాము. రైట్ సైడ్ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే రైట్ హ్యాండ్ వాడతాము, రైట్ లెగ్ వాడతాము. కాబట్టి మొట్టమొదలు మనం ఈ రైట్ సైడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలో మనం చెప్పుకుందాం. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు ఇది ఎనర్జీ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ మనం 2 కాళ్ళు కూడా దగ్గర పెట్టుకొని స్మైల్తోనే ఒక 5 టైమ్స్ నిండారుగా గాలి తీసుకొని వదలాలి. ఐదు సార్లు గాలి తీసి వదిలిన తర్వాత నెమ్మదిగా ఒక కాలును పక్కకు జరిపిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలో నేను చెప్తున్నాను. కాబట్టి రైట్ సైడ్ కాలు లాగడం, రైట్ సైడ్ చేయి లాగడం, రైట్ సైడ్ మెడ నొప్పి, ఇట్లాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు, అంటే వన్ సైడ్ బాడీ పెయిన్ అంటాం దీన్ని. ఇట్లాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదలు రైట్ లెగ్ని ఈ విధంగా ముందర పెట్టాలి. ఇది ఎంత ముందర పెట్టాలి అంటే మనం నడిచేటప్పుడు మన అడుగు ఎంత దూరంలో పడుతుందో అంతే పెట్టాలి, అంతకంటే ఎక్కువ పెట్టొద్దండి. దాని తర్వాత లెఫ్ట్ లెగ్ పైన కూర్చోవాలి. దాని తర్వాత ఈ రైట్ లెగ్ను పైకి స్ట్రెచ్ చేయాలి కంప్లీట్గా, ఫింగర్స్ అన్నిటిని పైకి లాగుతూ ఉండాలి. ఇది ఫస్ట్ పొజిషన్. ఈ పొజిషన్ మీకు కరెక్ట్గా ఉంటే సెకండ్ పొజిషన్లోకి వెళ్ళొచ్చు. ఇదేంటంటే హ్యాండ్ పొజిషన్. రైట్ హ్యాండ్ తీసుకుంటాము, రైట్ హ్యాండ్లో రిస్ట్ బెండ్ చేస్తాము, హ్యాండ్ను స్ట్రెచ్ చేస్తాము. తర్వాత ఈ పై 2 ఫింగర్స్ని విధంగా లోపలికి తీసుకుంటాము. ఇక్కడ మణికట్టు మలగొద్దండి, మోచేయి వంగొద్దు. ఈ విధంగా దీన్ని పక్కకు తీసుకెళ్తాము. ఇక్కడ నెక్ పొజిషన్, ఈ పొజిషన్లో ఉంచి 5 సార్లు గాలి తీసుకొని వదులుతాము. ఐదు సార్లు గాలి తీసుకొని వదిలిన తర్వాత వెంటనే నార్మల్ పొజిషన్కి రావద్దు. ఏ విధంగా అయితే వెళ్ళామో ఆ విధంగానే నార్మల్ పొజిషన్లోకి తీసుకొని రావాలి. ఇది
ఫస్ట్ పై 2 ఫింగర్స్ని వాడినాము కాబట్టి ఏంటంటే ఈ చేతికి తర్వాత ఈ మెడకు సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఏంటంటే కింది 2 ఫింగర్స్తో చేయాలి. తర్వాత మళ్ళీ లెగ్ పొజిషన్ సేమ్ ఈ విధంగానే పెడతాము. తర్వాత లెగ్ను స్ట్రెచ్ చేస్తాము. తర్వాత హ్యాండ్ పొజిషన్ రైట్ హ్యాండ్ ఈ విధంగా తీసుకుంటాము. రిస్ట్ లోపలికి బెండ్ చేస్తాము. ఇప్పుడు కింది 2 ఫింగర్స్ని తీసుకుంటాము. కింది 2 ఫింగర్స్ని ఈ విధంగా లోపలికి బెండ్ చేస్తాము. తర్వాత హ్యాండ్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాము. నెక్ పొజిషన్ ఇక్కడ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. తర్వాత నెమ్మదిగా మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వస్తాము. ఇది రైట్ సైడ్ చేయి లాగడం, కాలు లాగడం, రైట్ సైడ్ బాడీ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విధంగానే ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ చేయి లాగడం, కాలు లాగడం సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. లెఫ్ట్ సైడ్ కాలు లాగేటువంటి సమస్య ఉన్న లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా ముందరికి తీసుకోవాలి. సేమ్ ఇంతకుముందు రైట్ లెగ్ ఏ విధంగా చేసామో సేమ్ అదే లెఫ్ట్ లెగ్తో మనం చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ సమస్య ఉన్న వాళ్ళు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ వాడతాము. రైట్ సైడ్ సమస్య ఉన్న వాళ్ళు రైట్ లెగ్ రైట్ హ్యాండ్ వాడతాము. తర్వాత కాళ్ళను కంప్లీట్గా పైకి స్ట్రెచ్ చేస్తాము. తర్వాత హ్యాండ్ పొజిషన్ ఈ విధంగా తీసుకుంటాము. కింది 2 ఫింగర్స్ని ఈ విధంగా లోపలికి తీసుకుంటాము. హ్యాండ్ను తర్వాత లెగ్ స్ట్రెచ్ చేస్తాము. నెమ్మదిగా ఈ హ్యాండ్ను పక్కకు తీసుకొస్తాము. ఇక్కడ తప్పు పద్ధతి ఏంటంటే చాలామంది బాడీని మూవ్ చేస్తుంటారు. బాడీని మూవ్ చేయదు. స్పైన్ స్ట్రేట్గా ఉండాలి. స్పైన్ డౌన్ కూడా చేయొద్దండి. స్పైన్ స్ట్రేట్గా ఉండాలి. ఓన్లీ హ్యాండ్ని మాత్రమే మనం రైట్ సైడ్ తీసుకొస్తాము. నెక్ పొజిషన్ ఈ డైరెక్షన్లో పెట్టి 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. దాని తర్వాత నెమ్మదిగా నార్మల్ పొజిషన్లోకి వస్తాము. కాబట్టి ఇప్పుడు కింది 2 ఫింగర్స్ని వాడినాము. ఇప్పుడు రెండవసారి ఏంటంటే పై 2 ఫింగర్స్ని వాడతాము. కాబట్టి కింది 2 ఫింగర్స్ వాడడం ద్వారా కాళ్ళు లాగడానికి రిలీఫ్ అనేది వస్తుంది. పై 2 ఫింగర్స్ వాడడం ద్వారా చేయి లాగడానికి రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి లెగ్ పొజిషన్ సేమ్ ఈ విధంగానే ఉంచుతాము. హ్యాండ్ పొజిషన్ స్ట్రేట్గా ఉంచుతాము. తర్వాత పై 2 ఫింగర్స్ని ఈ విధంగా లోపలికి స్ట్రెచ్ చేస్తాము. తర్వాత నెమ్మదిగా హ్యాండ్ను రైట్ సైడ్ తీసుకొస్తాము. నెక్ పొజిషన్ ఈ డైరెక్షన్లో ఉంచుకోవాలి. 5 టైమ్స్ గాలి తీసుకొని వదలాలి. తర్వాత నార్మల్ పొజిషన్కి రావాలి. హ్యాండ్ పొజిషన్ తర్వాత లెగ్ పొజిషన్. కాబట్టి ఈ ఎక్సర్సైజు తర్వాత మీకు చెప్పినటువంటి సుజోక్ థెరపీ పాయింట్స్ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక పక్క లాగడం సమస్యలో చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది చాలా సంవత్సరాల నుంచి సమస్య ఉంది. ఒక 5 సంవత్సరాల నుంచి ఉంది, 4 సంవత్సరాల నుంచి ఉంది, 8 సంవత్సరాల నుంచి ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఇది చాలా క్రానిక్ అయిందనమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీకు రిలీఫ్ వస్తుంది. బట్ ఏంటంటే శాశ్వతంగా తగ్గాలి అంటే దీనికి సంబంధించిన స్పెషల్ థెరపీస్ ఉంటాయి మనకు. డోర్న్ థెరపీ, తర్వాత ఓస్టియోపతి, ఇవన్నీ కలిపినటువంటి స్పైన్ థెరపీ అనేది ఉంది స్పెషల్గా. ఇది చేసుకోవడం ద్వారా ఏంటంటే శాశ్వతంగా, ఎందుకంటే దీనికి థెరపిస్ట్ యొక్క అవసరం ఉంటుంది. అది చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. సో చాలామందికి ఈ వీడియో ద్వారా ఎలా చేయాలి ఇంట్లో అనే ఐడియా అయితే క్లియర్గా వస్తుందండి. సో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఓకే అండి, దీంట్లో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము సెల్ఫ్గా రిలీఫ్ కోసం యూజ్ చేసేటువంటి థెరపీస్. దీంట్లో మనకేంటంటే యోగా, తర్వాత ఈ సుజోక్ యాక్యుప్రెషర్, ఇట్లాంటి థెరపీస్ మనకు బాగా ఉపయోగపడతాయి. ఇంతకుముందు చెప్పినటువంటి సమ్మన్ గోంగ్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మన సమస్యను మనం తగ్గించుకోవడానికి. రెండోది ఏంటంటే సమస్య జటిలమైనప్పుడు, ఎందుకంటే ఈ డిస్క్ ప్రాబ్లం ద్వారానే మనకి నడుము నొప్పి అనేది వస్తుంది. దీనికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి థెరపిస్ట్ యొక్క సహకారం ఉంటే మనం ఖచ్చితంగా ఆ సమస్య నుంచి ఎట్లాంటి ఆపరేషన్ లేకుండా మనం బయటపడవచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే మనం ఈ స్పైన్ థెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఇండియన్ సిస్టమ్ అయినటువంటి యోగాలో 14 రకాల ఆసనాలు ఉన్నాయి, వీటిని తీసుకోవడం జరిగింది. దాంతోపాటు జర్మన్ టెక్నిక్ అయినటువంటి డోర్న్ థెరపీ, తర్వాత యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా ప్రాముఖ్యంలో ఉన్నటువంటి ఓస్టియోపతి, కైరోప్రాక్టీస్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్పైన్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనం ఇస్తున్నాం మన సెంటర్ ద్వారా. చాలా మంది ఈ ట్రీట్మెంట్ తీసుకొని
100% సాటిస్ఫై అవుతున్నారు కూడా అండి. అయితే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్‌గా మెడ నొప్పిని తీసుకోవచ్చు. మెడ నొప్పి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూర్చొని ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటది? ఈ మెడకు కూడా ఏంటంటే మన దృష్టిలో ఏంటంటే మెడ వేరు కాదు, తర్వాత ఈ కింది నడుము ఏరియా వేరు కాదు, స్పైన్ అంతా ఒకటే. బట్ మనం చేస్తున్న యాక్టివిటీని బట్టి, అంటే మెడతో యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఫ్రంట్ బెండింగే మనం ఎక్కువగా చేయడం ద్వారా, అంటే మొబైల్ చూడడం కానీ, తర్వాత రీడింగ్ కానీ, తర్వాత కంప్యూటర్ వర్క్ కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్లలో వాళ్ళల్లో, తర్వాత చాలామంది డ్రైవర్స్లో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవ్ చేసేటువంటి సమయంలో, 2 వీలర్ అయితే ఈ గతుకుల రోడ్లలో వెళ్ళేటువంటి సమయంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ సర్వైకల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ మెడ నొప్పి కూడా కారణం ఏంటంటే డిస్క్ ప్రాబ్లమే. అంటే డిస్క్ బయటకు రావడం, లేదు డిస్క్ నరాన్ని కంప్రెస్ చేయడం ద్వారా ఈ మెడ నొప్పి వస్తుంది. ఈ మెడ నొప్పి కూడా ఏంటంటే మనకు సుజోక్ థెరపీలో మనం ఇంటి దగ్గర చేసుకోవడానికి టిప్స్ ఉన్నాయి, అది మీకు చెప్తాను. దాంతోపాటు మనకు స్పైన్ థెరపీలో దీనికి వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ మెడ నొప్పి మీకు ఉన్నప్పుడు, మెడ నొప్పి ఏంటంటే మనకు మెడ నొప్పి కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ సెంటర్లో మీకు నొప్పి ఉండడం, బట్ ఈ పైనుంచి ఈ ఏరియాలో ఎక్కడ మీకు నొప్పి ఉన్నాయంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు పనిచేస్తుంది. ఇది కాకుండా కొందరిలో ఏంటంటే ఒక పక్కగా పెయిన్ ఉంటుంది, అది లెఫ్ట్ సైడ్ కావచ్చు, లేదు రైట్ సైడ్ కావచ్చు. ఈ విధంగా ఈ ప్లేస్లో నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే ఈ మిడిల్ ఏరియాలో మీకు నొప్పి ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే సుజోక్ థెరపీ ద్వారా ఏంటంటే మనకు ఈ చేతిలోనే ఈ మెడకు సంబంధించిన పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్తో నేను మార్క్ చేసి చూపిస్తాను మీకు. ఈ సర్వైకల్ సంబంధించినటువంటి పాయింట్స్ మనకు మీ యొక్క థంబ్లోనే ఈ ఏరియాలో ఉంటాయి. ఈ ఏరియాలో మీరు పైనుంచి కింది వరకు కూడా ఇంటి దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక అగ్గిపుల్ల కానీ ఇయర్ బడ్ కానీ మీరు తీసుకొని కొంత ఈ ఏరియాని ప్రెస్ చేసుకుంటూ వస్తే మీకు హెవీ పెయిన్ ఉన్న పాయింట్ అనేది వస్తుంది. ఎక్కడైతే ఎక్కువ నొప్పి ఉన్నటువంటి పాయింట్ను మీరు గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో మీరు ఏం చేయాలంటే ఈ విధంగా ఒక స్కెచ్ పెన్తో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే మనకు కావాల్సింది ఒక ప్లాస్టర్. ఇది మీకు అన్ని సర్జికల్ షాప్స్లలో కూడా మీకు ఇది దొరుకుతుంది. సర్జికల్ ప్లాస్టర్ అంటే ఇస్తారు. దాని తర్వాత మీకు కావాల్సింది ఏంటంటే పెసర్లు. ఇవి కూడా మన ఇళ్ళల్లో ఉంటుంటాయి. ఈ పెసర్లు మీరు యూజ్ చేయొచ్చు ట్రీట్మెంట్ కోసం. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్లాస్టర్ ఈ విధంగా తీసుకోవాలి. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుందండి, కాకపోతే దీని రిజల్ట్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. మనకు ఎట్లాంటి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా మనకు ఈ సీడ్ థెరపీ ద్వారా మనకు ఈ నెక్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఈ మొలక వచ్చినటువంటి ప్లేస్ ఉందో ఈ మొలక వచ్చేటువంటి ప్లేస్ను మనం గుర్తించుకున్నటువంటి పాయింట్ పై పెట్టాలి. ఏ విధంగా పెట్టాలో నేను చూపిస్తున్నాను ఒకసారి. ఈ విధంగా ఈ పాయింట్ పైన మనం పెట్టుకోవాలి. అరగంటకు ఒకసారి ఈ పాయింట్ను మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒక 12 అవర్స్ దీన్ని ఉంచుకోవాలి. ఒక రోజు లెఫ్ట్ థంబ్కి పెట్టుకోవాలి, రెండో రోజు వచ్చేసి రైట్ థంబ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేటివ్గా మీరు ఒక వీక్ డేస్ రెగ్యులర్గా పెట్టుకోవడం ద్వారా మీకు మెడ నొప్పిలో మంచి రిలీఫ్ వస్తుంది. ఖచ్చితమైన పాయింట్ను మీరు గుర్తిస్తే ఒక 3 నుంచి 5 నిమిషాల్లోనే ఒక 80% మీకు మెడ నొప్పి అనేది రిలీఫ్ అవుతుందండి. ఓకే శర్మ గారు, ఒక పక్క మాత్రమే చేయి లాగడం అనే ప్రాబ్లం కూడా మనం చూస్తున్నాం. దానికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది? దానికి ఆల్రెడీ నేను వీడియో ఫస్ట్లోనే మీకు చెప్పాను. అంటే ఒక చేయి లాగడం కానీ కాలు లాగడం కానీ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అనేది, దానికి సంబంధించి ఎక్సర్సైజ్ ఆల్రెడీ నేను చెప్పేశాను. చూడనటువంటి వాళ్ళు ఏంటంటే మీరు iNewsలో ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చెక్ చేస్తే ఆ లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రెషర్ పాయింట్ అనేది మీకు చెప్తాను. అంటే లెఫ్ట్ సైడ్ చేయి లాగే వాళ్ళు ఏం చేయాలి, రైట్ సైడ్ చేయి లాగేటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇంటి దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఒకటి ఏంటంటే మనం ఇంటి దగ్గర చేసుకొని రిలీఫ్ పొందడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సుజోక్ థెరపీ. అదే ప్రాబ్లం శాశ్వతంగా తగ్గాలి అంటే మన సెంటర్కు రావడం ద్వారా వాళ్ళకు సంబంధించిన సర్వైకల్ ఏరియా కానీ, థొరాసిక్ ఏరియా కానీ, తర్వాత షోల్డర్ ఏరియా కానీ మనం చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో చూసి దాన్ని సెట్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. దాని ద్వారా
శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగడం, లెఫ్ట్ భుజం నొప్పి కానీ, లెఫ్ట్ చేతి లేవకపోవడము, ఇట్లాంటి సమస్య మీకు ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ సుజోగ్ థెరపీ ప్రకారంగా ఏంటంటే ఈ ఏరియాలో దీనికి సంబంధించిన పాయింట్ అనేది వస్తుంది. చాలా సింపుల్ ఇది. నేను బ్లూ కలర్ మార్కర్తో మార్క్ చేస్తున్నాను. ఈ ఏరియాలో పాయింట్ వస్తుంది. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ చేయి లాగడం సమస్య ఉన్నటువంటి వాళ్ళకు లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఏరియాలో పాయింట్ వస్తుంది. పాయింట్ రావడం ఏంటి అంటే, ఈ ఏరియాలో మీకు ప్రెస్ చేసుకుంటే, నొక్కుంటే ఈ ఏరియా చాలా నొప్పిగా ఉంటుంది. వేరే ప్లేస్లలో ఏ నొప్పి ఉండదు మీకు ఎంత ప్రెస్ చేసుకున్నా. ఇక్కడ మాత్రం జస్ట్ ఈ ఏరియాను మీరు టచ్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ వస్తుంది. ఆ హెవీ పెయిన్ఫుల్ పాయింట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే ప్లాస్టర్ తీసుకోవాలి. ఇక్కడ రాజ్మా సీడ్ తీసుకోవాలి. రాజ్మా సీడ్ కానీ, చిక్కుడు గింజలు కానీ, ఇట్లాంటి కొంచెం పెద్ద సైజ్ గింజలు మీరు తీసుకొని ఈ ఏరియాలో ఈ విధంగా ప్లాస్టర్ మీరు అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఏంటంటే ఈ ఏరియాను మీరు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ వెనక కూడా హ్యాండ్ ఈ విధంగా తంబు సపోర్ట్ ఉండాలి. ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు ప్రెస్ చేయడం ద్వారా మీకు ఈ లెఫ్ట్ సైడ్ చేయి లాగడంలో ఒక 80% రిలీఫ్ అనేది ఉంటుంది. ఆ విధంగానే రైట్ సైడ్ చేయి లాగుతున్నప్పుడు ఏంటంటే రైట్ సైడ్ కూడా మీకు ఏంటంటే ఈ ఏరియాలో పాయింట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఎక్కడైతే పాయింట్ ఉందో మీకు రైట్ హ్యాండ్లో కూడా అదే ఏరియాలో పాయింట్ వస్తుంది. అక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్లో ఏ విధంగా అయితే మనం సీడ్ పెట్టుకున్నామో ఆ విధంగానే ఈ హ్యాండ్లో కూడా ఆ విధంగానే మనం సీడ్ అనేది అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే మీకు భరించలేని నొప్పి ఉన్నటువంటి పాయింట్ ఉందో ఆ ఏరియాలని అప్లై చేసుకోవాలి. చేసుకొని అరగంటకు ఒకసారి దీన్ని మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు నొప్పిలో చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మీకు రిలీఫ్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మంచి రిలీఫ్ ఉంటుంది. మన వంటింట్లో ఉన్నటువంటి విత్తనాలను వాడి మనం ఈ ఒక చేయి లాగడం సమస్యకు మంచి చక్కటి పరిష్కారం అనేది మనం కల్పించుకోవచ్చు అండి. అయితే డిస్క్ సమస్య కూడా ఫేస్ చేసేది. అసలు ఈ డిస్క్ సమస్యలు అంటే ఏంటి, వీటికి సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి? చాలా మందికి ఏంటంటే ఈ నడుము నొప్పి, తర్వాత మెడ నొప్పి, తర్వాత ఒక చేయి లాగడం, సయాటికా లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మొట్టమొదలు వీళ్ళ జర్నీ ఏమవుతుందంటే డాక్టర్కి మామూలుగా చూపించుకోవడం, ఒక ఎక్స్రే లాంటిది తీయించుకోవడం. ఎక్స్రే తీసిన తర్వాత ఏదో మెడిసిన్ వాడడం. దాని తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే ఆటోమేటిక్గా డాక్టర్ గారు ఎంఆర్ఐ అనేది చేయించుకోమని చెప్పడం. తర్వాత ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత ఆ ఎంఆర్ఐ రిపోర్ట్లో ఏంటంటే L4 L5లో డిస్క్ బల్జ్ ఉందని, లేదు L5 S1లో డిస్క్ బల్జ్ ఉందని, లేకుంటే సర్వైకల్ అయితే C1 C2లో ప్రాబ్లం ఉందని, C3 C4 అని మనకేంటంటే ఆ ఎంఆర్ఐ రిపోర్ట్లో మనకు ఇవన్నీ రాసి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎంఆర్ఐ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ డిస్క్ బల్జ్ సైజ్ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసుకోవడం ద్వారా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అని డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. చిన్నగా ఉంటే మెడిసిన్స్ ద్వారా తగ్గిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇది కామన్గా అందరికీ అవగాహన ఉన్నటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అసలు ఈ డిస్క్ సమస్య ఏంటి అనేది ఫస్ట్ పేషెంట్కి అవగాహన రావాలి. ఎందుకంటే ఎంఆర్ఐ రిపోర్ట్లో ఇవన్నీ ఉంటాయి, అది డాక్టర్కి అర్థమవుతుంది, రేడియాలజిస్ట్కి అర్థమవుతుంది. ఒక పేషెంట్ కామన్గా అర్థమయ్యే అవకాశం లేదు. దాని గురించి ఏంటంటే ఒక 1 మినిట్లో నేను క్లుప్తంగా మీకు వివరంగా తెలియజేస్తాను. ఏంటి ఈ ప్రాబ్లం మనకంటే, ఇప్పుడు సహజంగా మీరు చూసుకున్నట్టు అవుతాయి ఏంటంటే ఈ పైన కనిపిస్తున్న రెండు కూడా ఏంటంటే బోన్స్. ఇవి అంటే వెన్నుపూసలో ఉన్నటువంటి ఇవి రెండు, దీని మధ్యలో ఉన్నదాన్ని డిస్క్ అంటాము. ఈ రెండు ఈ తెల్లవాటిని ఏమంటామంటే వర్టెబ్రా అంటాము. కాబట్టి ఈ వర్టెబ్రా మధ్యలో డిస్క్ ఉంటుంది. ఇట్లా మొత్తం మన స్పైన్ అంతా కూడా ఈ వర్టెబ్రాస్తో నిర్మాణమై ఉంటుంది కంప్లీట్గా. ఈ ఈ రెండు వర్టెబ్రాస్ మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది కామన్గా. కాబట్టి ఇవన్నీ, ఇది గట్టి పదార్థము, ఇదేమో మెత్తడి పదార్థము. దీని వెనుక మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఎల్లో కలర్లో మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇదంతా నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా. ఇదంతా నర్వస్ సిస్టమ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు సహజంగా ఈ డిస్క్ సమస్య వచ్చినప్పుడు లోపల మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటిది ఏంటంటే దీన్ని మనం న్యూక్లియస్ అంటాము. ఈ పక్కకున్న ఏంటంటే యాన్యులర్ రింగ్స్ అంటాము.
ఇప్పుడు మనం చేసేటువంటి పొరపాట్ల ద్వారా, అంటే ఫ్రంట్ బెండింగ్ కూర్చోవడము, తర్వాత ఈ గతుకుల రోడ్ల మీద మనం 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ చాలా స్పీడ్గా వెళ్ళడము, ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే డిస్కులు రెండు కూడా కంప్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే పైన బోను కింద బోను ఈ డిస్క్ను ప్రెస్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ప్రెస్ చేసిందో ఆటోమేటిక్గా మీకు డిస్క్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. దీన్ని డిస్క్ బల్జ్ అంటాము. మామూలుగా డిస్క్ బల్జ్ ఉంటే ఏ నొప్పి ఉండదు. బట్ ఏమవుతుందంటే ఈ డిస్క్ బల్జ్ ఈ నర్వ్ను కంప్రెస్ చేసినప్పుడు, ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి దీన్ని కంప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే నొప్పి అనేది వస్తుంది. అది నడుములో కంప్రెస్ చేసినప్పుడు, లంబార్లో కంప్రెస్ అవుతే నడుము నొప్పి, లేదు ఒక కాలు లాగడం. అదే చేయిలో మీకు మెడలో అంటే సర్వైకల్లో జరిగితే ఏమవుతుందంటే ఒక చేయి లాగడం, లేదు మెడ నొప్పి లాంటి సమస్యలు మనకు వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం డిస్క్ ప్రాబ్లం అంటాం. కాబట్టి డిస్క్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి. డిస్క్ హెర్నియేషన్ ఉంది, తర్వాత డిస్క్ ప్రొలాప్స్ ఉంది, స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉంది, డిస్క్ కంప్రెషన్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అది ఎంఆర్ఐ రిపోర్ట్ మనం చూస్తే కానీ క్లియర్గా మనకు అర్థం కాదు. బట్ ఏంటంటే మనకు ఈ డోర్న్ థెరపీ ఏదైతే ఉందో, ఓస్టియోపతి ఏదైతే ఉందో, కైరోప్రాక్టిస్ ఏదైతే ఉందో, ఈ స్పైన్ థెరపీ ద్వారా మనము ఈ పేషెంట్ యొక్క వెన్నుపూసను చెక్ చేస్తాం మాన్యువల్గా. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే కొంత క్లారిటీ వస్తుంది. అంటే పేషెంట్కి సంబంధించిన ఏ డిస్క్లు ఎఫెక్ట్ అయినాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది ఒక థెరపిస్ట్గా. వచ్చిన తర్వాత ఏ డిస్క్కు మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా ఆ ట్రీట్మెంట్లో మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట. దాని ద్వారా మనం ఈ స్పైన్ థెరపీ ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఎంత ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా దీంట్లో 100% సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎంఆర్ఐ రిపోర్టు మనకు అవసరమే. రెండోది ఏంటంటే పేషెంట్ను మాన్యువల్గా మేము స్పైన్ చెక్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇవి రెండు చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది ఫైనల్ అవుతుంది. ఆ స్పైన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. అయితే స్పైన్ థెరపీ తీసుకుంటున్న టైంలో మనకి ఫుడ్కి ఏమన్నా లేదా వేరే ట్రీట్మెంట్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, లేదా తీసుకోవచ్చు అంటారా? ఇదేంటంటే స్పైన్ థెరపీ అనేది ఏంటంటే సహజమైనటువంటి ట్రీట్మెంట్ అండి. అంటే బాడీ డిస్క్ ఏదైతే బయటకు వెళ్ళిందో అది నార్మల్గా సహజమైన పద్ధతిలోనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీరు ఏంటంటే ఏదైనా మెడిసిన్ మీరు యూజ్ చేస్తూ ఉంటే, అంటే హోమియోపతి కానీ తర్వాత ఆయుర్వేద కానీ 100% అది మీరు యూజ్ చేయొచ్చండి. ఎలాంటి మెడిసిన్ ఆపాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే పేషెంట్కి ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడైతే డిస్క్ లోపలికి పోయి ఒరిజినల్ స్టేజ్కి వెళ్ళిపోయిందో, డిస్క్ కంప్రెషన్ ఉండదో, ఆటోమేటిక్గా పెయిన్ అనేది ఉండదు. అట్లాంటి సందర్భంలో పేషెంటే న్యాచురల్గా మెడిసిన్స్ అన్ని అవాయిడ్ చేస్తాడు. దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా అలోపతిలో యూజ్ చేసేటువంటివి 100% మనం ఈ నొప్పికి మీరు రోజు వేసుకునేటువంటి టాబ్లెట్లు వేసుకోకుండా ఉండొచ్చు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా. సహజంగానే డిస్క్ కంప్రెషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నొప్పి ఉండదు. నొప్పి ఉండకపోవడం ద్వారా మీకు ఈ పెయిన్ కిల్లర్ అనేది వాడాల్సినటువంటి అవసరం 100% ఉండదు. బట్ ఏంటంటే కొన్ని మెడిసిన్స్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండడం ద్వారా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం ద్వారా కూడా ఈ డిస్క్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి సందర్భంలో ఏంటంటే దానికి సంబంధించిన మెడిసిన్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. లేదు ప్రకృతి పరంగా సహజంగా కూడా మనకు కాల్షియం మన ఆహారంలో దొరుకుతుంది, తర్వాత విటమిన్ డి సన్లైట్లో దొరుకుతుంది. ఆ విధంగా అయినా మీరు దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మెడిసిన్ ద్వారా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 100% పెయిన్ కిల్లర్ను మనం అవాయిడ్ చేయొచ్చు అండి ఈ స్పైన్ థెరపీ ద్వారా. ఓకే, అయితే ఈ ఆపరేషన్స్ అనేవి లేకుండానే డిస్క్ సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుందా? ఓకే అండి, ఇదేంటంటే మనకు వ్యక్తిని బట్టి ఉంటుందండి. ఎందుకంటే మనకు ఎంఆర్ఐ రిపోర్ట్లో ఫుల్ క్లియర్గా ఉంటుంది. అంటే డిస్క్ యొక్క కండిషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం మాన్యువల్గా చెక్ చేసినప్పుడు ఏంటంటే ఒక 80% మనకు అవగాహన ఉంటుంది. ఎంఆర్ఐలో చూసినప్పుడు ఏంటంటే 100% అవగాహన అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ డిస్క్ యొక్క కండిషన్ ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. బట్ 90% కేసెస్ మనం ఆపరేషన్ అనేది అవసరం లేకుండా స్పైన్ థెరపీ ద్వారా తగ్గించవచ్చు. ఈ స్పైన్ థెరపీలో రకరకాల సిస్టమ్స్ మనం ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ ఓన్గా చేసుకోవడానికి యోగాకు సంబంధించినటువంటి స్పెషల్ ఆసనాలను పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పేషెంట్కు వాకింగ్ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాకింగ్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత
ఆసనాలు వేసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే అన్ని రకాల పనులు నిత్య జీవితంలో ఆ వ్యక్తి చేసుకోగలుగుతాడు. బట్ ఆపరేషన్ కేసెస్ కొన్ని ఉంటాయి. అదేంటంటే మీ ఎంఆర్ఐ రిపోర్ట్లో 9 mm కంటే తక్కువ ఉంది డిస్క్ అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అది ఆపరేషన్ చేయాల్సినటువంటి కేసు అన్నమాట. అట్లాగే డిస్క్ ప్రొలాప్స్ అని ఉంటుంది. ఈ డిస్క్ ప్రొలాప్స్ కేసెస్లలో ఏంటంటే ఖచ్చితంగా ఆపరేషనే మేము సజెస్ట్ చేస్తాము. బట్ ఏంటంటే డిస్క్ బల్జ్ కానీ డిస్క్ కంప్రెషన్ కానీ మీ ఎంఆర్ఐలో ఉండుంటే ఖచ్చితంగా మనం ఆపరేషన్ లేకుండా మనం ఖచ్చితంగా దీన్ని ట్రై చేయొచ్చండి. కొందరిలో ఏంటంటే ఈ ఫీమర్ బోన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇది డిస్క్ ప్రాబ్లం అనుకుంటారు. ఫీమర్ బోన్ ఏంటంటే ఈ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుంది ఎక్కువ. చాలా మందికి ఏంటంటే ఈ బాల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఈ పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే అది సయాటికా రిలేటెడ్, ఇది కూడా ఏంటంటే నర్వ్ని కంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది ఈ ఏరియాలో. కాబట్టి ఇట్లాంటి సమస్యలకు కూడా ఏంటంటే మనకు ఎంఆర్ఐ రిపోర్ట్లో ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. దాని ద్వారా ఆ వ్యక్తికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదు ఆపరేషన్ చేసుకోవాలా వద్దా అనేది కూడా 100% మనం క్లారిటీ ఇస్తామండి. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్. జనరల్గా ఈ డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే బెటర్ అంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఇది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిస్క్ సమస్యలకు అంటే ఈ నడుము నొప్పి, మెడ నొప్పి ఇట్లాంటి నొప్పులకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు చాలా దగ్గర సంబంధం ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు మనం తీసుకునే ఆహారంకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఒక వీళ్ళలో పేషెంట్లు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆహారం అనేది మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తీసుకుంటే ఆ రోజంతా నొప్పి ఉండదని, ఆహారం 12 గంటల వరకు ఒక టైం లేకుండా తీసుకోవడం ద్వారా ఈ నొప్పి పెరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కాల్షియం ఉన్నటువంటి ఆహారం తీసుకోండి. ఉదయం 7 నుంచి 9 లోపల కడుపు నిండా భోజనం చేయండి. నేను ఇచ్చేటువంటి సలహా ఇంతే అండి. థ్యాంక్ యూ శర్మ గారు. నడుము నొప్పి, డిస్క్ సమస్యలు, చేయలాగడం, కాళ్ళు లాగడం ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటికి రిలీఫ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయని శర్మ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. ఇది వాళ్ళ సిజోక్ నాడీ యోగా ఆరోగ్యమస్తు కార్యక్రమం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ అంటే